కొత్త పెన్షన్లు వీరికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలైతే చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచ్ చాట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న వారు కొత్తవారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోలు మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తద్వారా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఏ విషయం ఉన్నా, ఎటువంటి వీడియోలు ఉన్నా ఖచ్చితంగా మీకే అప్డేట్ అవుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారందరూ పూర్తిగా చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీరు పూర్తిగా అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి ఎటువంటి క్వశ్చన్స్ అనేటివి రైజ్ కావు మీకు. కాబట్టి పూర్తిగా మీరు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలిగితే మీకు కూడా అర్థమవుతుందని నేను ఎన్నోసార్లు చెప్తున్నా ప్రతి వీడియోలో. కాకపోతే మీరు స్కిప్ చేసి చూస్తున్నారు, మళ్ళీ కామెంట్ చేస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడగలరని మనవి చేస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్దాం, వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే రావడం జరిగింది. అయితే వీటిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోలేదు. అధికారంలోకి వస్తే పెన్షన్ల పెంపు పైన హామీ ఇవ్వడంతో కొత్త పెన్షన్ల మంజూరు పైన తుది నిర్ణయం జరగలేదు. కాగా ఇప్పుడు ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని అయితే డిసైడ్ చేసి అయ్యింది. ఇది శుభ పరిణామనే చెప్పుకోవచ్చు. కొత్తవారికి ఎంతమంది ఉన్నా, కొత్తవారికి ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకైతే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. తెలంగాణలో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పెన్షన్దారుల కోసం, లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెన్షన్ లబ్ధిదారుడు మరణించినా, ఆయన భార్యకు పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినా మంజూరు కావడం లేదు. దీంతో ఇప్పుడు తాజా మార్గదర్శకాలతో అర్హుల జాబితా సిద్ధం చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్దేశించింది. నూతన ఆసరా పెన్షన్ల కోసం అర్హుల జాబితా ఖరారు తర్వాత అమలుపైన తుది నిర్ణయం ప్రకటించనున్నారు. అంటే పెన్షన్లపైన ఇటీవల సమీక్ష చేసిన సమయంలో సెర్ఫ్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పెన్షన్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో, నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపైన క్షేత్ర పరిశీలనలు చేయించాలని పేర్కొంది. కాగా వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారులు జాబితా ఆధారంగా వారి జాబితా ఏదైందో ఆ జాబితాను పరిశీలన చేసి వారి సతీమణులకు అర్హత ఉంటే వారి పేరుతో జాబితా సిద్ధం చేయనున్నారు. పెన్షనర్ ఐడి, మరణ సర్టిఫికేట్, లబ్ధిదారుని ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి. వరుసగా 3 నెలల పెన్షన్ వారిని వలసగా వెళ్ళినట్టు గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయాలని అప్పట్లయితే సూచించారు. కానీ వారి భార్యలు అర్హులైతే వారి పేర్లతో ఇవ్వాలని, ఏవైతే రద్దు చేసినవో పునర్నిర్మించాలన్నట్టుగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇది శుభ సూచకమే అని చెప్పొచ్చు. ఎవరైతే పెన్షన్లు రద్దయిపోయినాయో వాళ్లకు తిరిగి పెన్షన్లు ఇవ్వడానికైతే ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42.96 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులు, హెచ్ఐవి బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వారి కిడ్నీ బాధితులు పెన్షన్లు అయితే ప్రస్తుతం పొందుతున్నారు. వీరందరికీ కాకుండా కొత్తగా పెన్షన్కు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది శుభసూచకం అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు మళ్ళీ మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. కాబట్టి అంతవరకు క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.